త్రిపురాసుర సంహారము అనేటటువంటిది శివయ్య ఒక సందర్భంలో చేయాల్సి వచ్చింది. అసలు ఈ త్రిపురాసురులు ఎవరయ్యా అంటే ముగ్గురు రాక్షసులు. ఈ ముగ్గురు రాక్షసులకే ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటయ్యా అంటే రోజు 1000 తామర పువ్వులు తీసుకొచ్చి పరమేశ్వరుడికి పూజ చేసేవాడు. ఇలా పూజ చేస్తూ 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 ఉండగా ఒకసారి వాళ్ళకి ఒక్కొక్క పువ్వు తగ్గింది. ముగ్గురికి 3 కళ్ళు తీసేసి స్వామివారికి పెట్టి ఆ 1000వ పువ్వు కింద ఒక కంటిని సమర్పించేశారు. ముగ్గురు కూడా అంత భక్తులు. మరుసటి రోజు కూడా తగ్గింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆ శిరస్సుల్ని ఖండించుకొని పరమేశ్వరుడి మీద పడిపోయేట్టుగా వాళ్ళు పూజ చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళ ముగ్గురిని బతికించాడు. ఏమిటి నాయన, ఎందుకు మీరు ఇంత సమస్య తీసుకుంటున్నారు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనగానే, ఏం లేదు స్వామి, మీ పూజ కంటే మాకు ఎక్కువ. సరే మీకు ఏం వరం కావాలి? ఏం లేదు స్వామి, మా ముగ్గురికి 3 పురాలు కావాలి. 3 ప్రత్యేకమైనటువంటి లోకాలు పురాల కింద మాకు తయారు చేసి 3 నగరాలు కావాలి. ఒకటి బంగారంతో, ఒకటి వెండితో, ఒకటి ఇనుముతోటి ఉండాలి అని అడిగారు. సరే పోండయ్యా, 3 నగరాలు. పరమేశ్వరుడు అనుకుంటే నగరాలు ఏముంది, క్షణంలో మొత్తం 3 నగరాలు ఇచ్చేశారు. మా 2వ కోరిక ఉంది స్వామివారు. ఏమిటి? మాకు చావు లేకుండా ఉండాలి. అది కాదు, ఇంకోటి ఏదైనా అడగండి. వెంటనే వాళ్ళు అన్నారు, ఏం లేదు స్వామి, మా 3 పురాలు ఆకాశంలో తిరిగేటప్పుడు ఒకటే అయినటువంటి రేఖలోకి రావాలి. అప్పుడు ఒకే ఒక్క బాణంతో ఈ 3 రేఖల్ని ఛేదించాలి. అలా గనక మీరు ఛేదిస్తే అప్పుడు మాకు మృత్యు ఉండాలి, వస్తుంది. బాగుందయ్యా, 1000 సంవత్సరాలకు ఒక్కసారి అలా జరుగుతుంది. ఆ 1000 సంవత్సరాలకి జరిగే ఆ ఒక్కసారి నేను ఈ పనిని చేస్తాను అని సాక్షాత్ పరమేశ్వరుడే అన్నాడు. ఇక వాడు అప్పటి నుంచి అడ్డు ఆపు లేకుండా బ్రహ్మాది దేవతలందరినీ కూడా ఏడిపించడం మొదలుపెట్టారు. ఆ వర గర్వంతో, అంటే వాళ్ళ పనులన్నిటికీ అడ్డం పట్టడం మొదలుపెట్టారు. సృష్టి బ్రహ్మదేవుడి పనికి, విష్ణుమూర్తి పనికి, వీళ్ళ పనులకు అడ్డం పడితే సృష్టి గగ్గోలు పెడుతుంది. అందుకని ఏం చేయాలి, వాళ్ళు ఏమీ చేయలేక కూర్చొని ఉన్నారు. అప్పుడు సమయం ఆసన్నమైంది. వెంటనే మరి ఈ 3 పురాలని నేను కొట్టాలి అంటే నాకేదో మామూలు కాదు, ఒక ప్రత్యేకమైన రథం కావాలి. భూమి మొత్తాన్ని ఓ రథం కింద మార్చేశారు. 4 వేదాలు 4 గుర్రాల కింద మారిపోయినాయి. చక్కగా శాస్త్రాలన్నీ కూడా ఆ వింటి గుర్రాన్ని పట్టుకొని లాగేటటువంటి తాళ్ల కింద మారిపోయినాయి. పురాణాలన్నీ ఆ రథానికి అవసరమైన మేకుల కింద మారిపోయినాయి. ఆ రథాన్ని ఎక్కాడు పరమేశ్వరుడు. ఆయన చేతిలో మంధరాచలం అంతా కూడా ధనస్సుగా మారింది. ఆదిశేషుడు వింటి నార కింద మారాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి బాణం కింద మారాడు. ఆ రథంతో వెళ్ళి స్వామి 1000 సంవత్సరాలు అవుతోంది వచ్చింది అని చూశారు. కానీ ఈ 3 రాక్షసులు ఎంత గొప్పవాళ్ళో, వీళ్ళ భార్యలు కూడా అంత మహాపతివ్రతలు. భార్య పాతివ్రత్యం ఉండగా భర్తను చంపడం చాలా కష్టం, దుర్లభం. ఆవిడ పాతివ్రత్యంతో వాళ్ళు కూర్చొని అక్కడ చక్కగా పరమేశ్వర ఆరాధన చేస్తున్నారు. విష్ణుమూర్తికి చెప్పాడు, అయ్యా ఏమిటి పరిస్థితి అని. వెంటనే విష్ణుమూర్తి వారు బుద్ధావతారం, 9వ అవతారం ఉంది కదా, 9లో రావాల్సినటువంటి అవతారానికి ఆయన ఒక కర్మబీజం వేసుకున్నారు. ఆయన ఏం చేశారయ్యా అంటే బుద్ధావతారంగా ఒక వ్యాపారస్తుడిలాగా ముందు వెళ్ళారు. వెళ్ళి వ్యాపారస్తుడిలాగా ఈ 3 భార్యలతోటి వాదన చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళకి ఒక్క క్షణం వాళ్ళ పాతివ్రత్యం మీద, అసలు దేవుడి మీద అనుమానం కలిగేట్టుగా నాస్తికవాదం చేశాడు. వాళ్ళు ఒక్క క్షణం బుద్ధి కొంచెం చిత్తం పక్కకు జరిగింది. వెంటనే ఈ 3 ఒకసారి కాలం అంతా కలిసి వచ్చింది. పరమేశ్వరుడు ఒక్క బాణం తీసుకొని కొడితే 3 పురాలు ఒక్కసారిగా లేచిపోయినాయి. అప్పుడు వాళ్ళకి మృత్యు వచ్చింది. ఇలాంటి త్రిపురాసురుల యొక్క సంహారము చేసి మొత్తాన్ని కాపాడాడు కాబట్టి భూమిని మొత్తాన్ని రథంగా చేసుకున్నటువంటి స్వామికి ఎక్కడ అంటే ఆ రథం మీద దీపం పెట్టాలి. అందుకని ఆడవాళ్ళు 720 ఒత్తులు వేసి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా పూజ చేస్తారు అక్కడ కూర్చొని. ధాత్రి వృక్షం దగ్గర లేకపోతే చక్కగా తులసి చెట్టు దగ్గర కూర్చొని మగవాళ్లే పూజ చెయ్యాలి, ఆడవాళ్లే దీపం వెలిగించాలి. ఇది లెక్క అన్నమాట.
మగవాడు పూజ చెయ్యాలి, ఆడవాళ్ళు దీపం వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించడం వల్ల ఈ కార్తీక పౌర్ణమి పరమేశ్వరుడి యొక్క విజయోత్సవం అవుతుంది. ఈ భూమి అనేటటువంటి రథమే మనకి కైలాసానికి చేరడానికి రథమై ఉంటుంది. అందుకని 720 ఒత్తులతోటి ఇవాళ ప్రత్యేకంగా వెలిగించటము అనేది జరుగుతుంది. ఇది త్రిపురాసురుల యొక్క కథ. అంటే మనం చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా ఇక్కడ ఉన్న సమయానికి, కానీ ఇది ఇంకా చాలా విస్తృతంగా వర్ణించుకుంటూ వెళ్తే ఆ యుద్ధం ఎలా ఉంటుంది, ఆ పురాణంలో ఎలా జరిగింది అనేది ఒకటి. రెండు, ఏవో ఒక 3 గ్రహాలు ఈ భూమిని, ఆ చంద్రుణ్ణి, సూర్యుణ్ణి అడ్డుకుండేట్టుగా 3 నగరాలుగా అటు ఇటు తిరుగుతూ ఈ విశ్వంలోకి వచ్చినాయి. వాటిని తొలగించకపోతే సృష్టిలో ఉండేటువంటి జీవకోటికి, ప్రాణికి అంతటికీ ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ 3 గ్రహాలని ఎప్పుడు తీయచ్చు అంటే ఏ కక్ష్యలోంచి ఎలా ఉన్నప్పుడు వాటిని తొలగించవచ్చు అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆస్ట్రనామికల్ వండర్స్ని వాళ్ళు అక్కడ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. ఆ పరమేశ్వర శక్తి విష్ణుమూర్తి యొక్క బాణముగా మారేది. ఈ భూమి నుంచి ఆ శక్తి ఎలా ట్రావెల్ చేయాలి, వెళ్ళి ఆ మూడిటిని అది ఎలా కొడుతుంది, అది పౌర్ణమి రోజే అయ్యి ఉండాలి. అది ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, భూమి అనేటటువంటివి ఒక కక్షలోకి వస్తాయి పౌర్ణమికి, ఒక 5 degrees వేరియేషన్ తోటి. కాబట్టి అంత విశేషంగా వస్తాయి. సాధారణంగా ఇలా వచ్చి ఆ 5 degrees కూడా కొంచెం లేకపోతే దాన్ని గ్రహణం అంటారు. కాబట్టి అలా అద్భుతమైనటువంటి ఆ ఒకే దీంట్లో ఉన్నప్పుడు ఈయన ఆ మూడిటిని కొట్టడం అనేది జరిగింది. అందుకని ఆ విజయోత్సవానికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని పౌర్ణమి రోజు మనం చేసుకుంటూ ఉంటాం.